నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాభివృద్ధిలో భాగంగా ప్రజల సేద తీరేందుకు ఖాన్ బహదూర్ హకీం మంజుమియా పేరుతో పార్కు నిర్మాణం అభినందనీయం. పార్కు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. కమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డిని మరోసారి దీవించాలి. ప్రచారంలో డాక్టర్ రమ్యతారెడ్డి వినతి. రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ తప్పుడు నిర్ణయం. మీడియాతో పీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. నాడు ప్రజలకు విశేష సేవలు అందించిన ఖాన్ బహదూర్ హకీం మంజుమియా పేరుతో కడప నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలు సేదీరేందుకు అందమైన పార్కు నిర్మించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా గుంత బజార్ ప్రాంతంలో 20 లక్షలతో నిర్మించిన మంజుమియా పార్కును ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1846లో జమీందార్ కుటుంబంలో జన్మించిన ఖాన్ బహదూర్ హకీం మంజుమియా అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. 16 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా సేవలు అందించి కడప నగరంలోని పాత మార్కెట్, చెన్నూరు బస్టాండ్ వద్ద గల రామకృష్ణ సమాజం, గుంత బజార్లోని మసీదు స్థలానికి దానంగా అందజేసి ప్రజల వినియోగంలోకి తీసుకొచ్చిన మహనీయుడిగా హకీం మంజుమియా విశేష పేరు గడించారన్నారు. వైద్యుడిగా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరున పార్కును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత పాలకులు ఈ విషయాన్ని విస్మరించగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు సేద తీరేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న తమ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షఫీతో పాటు మతగురు హజరత్ వలీవుల్లా హుస్సేని సాహెబ్, ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఇవాళ మంజుమియా ఈ సర్కిల్ని కూడా మరి ఈరోజు అభివృద్ధి చేసి మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ షఫీ గారికి, మరి ఇక్కడ చేరువచ్చిన గౌరవ మిగతా కార్పొరేటర్లకు, మరి డివిజన్ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఖాన్ బహదూర్ హకీం మంజుమియా కడప నగర ప్రజలకందరికీ కూడా సుపరిచితులు. ఆయన ఒక మహా వ్యక్తి. మరి ఏదైతే 1846 సంవత్సరంలో మరి కడప నగరంలో ఆయన పుట్టి 1940 సంవత్సరంలో మరి ఆయన మరణించడం జరిగింది. పదహారు సంవత్సరాలు ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా కూడా మరి సేవలు అందించడం జరిగింది కడప నగరంలో. ఒక జమీందార్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈరోజు మంజుమియా అంటే మన అందరికి కూడా గుర్తుకొచ్చేది, మరి ఈరోజు మనం చూస్తున్నాం మన పాత కూరగాయల మార్కెట్. మరి ఆ స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ స్థలదాత. మరి అదే కాకుండా ఈరోజు రామకృష్ణ సమాజం ఏదైతే ఉందో, గతంలో అక్కడ లైబ్రరీ ఉండేది. మరి అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసేదాని కోసం కూడా మరి ఆయన సొంత స్థలాన్ని మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు మన ఎన్టీఆర్ సర్కిల్ కాడ మసీదు ఉంది, ఏదైతే ఫకీర్ షా మాస్, గుంత బజార్ మాస్. మరి ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరి ఆయన స్థలాన్ని మరి మసీదు నిర్మాణం కోసము, మరి మసీదు యొక్క ఎందుకంటే డే టు డే అఫైర్స్ కోసం ఆ మసీదు నిర్వహించేదానికోసం ఆ స్థలాన్ని అంతా కూడా మరి బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా మరి కడప నగరానికి
ఆయన ఒక కౌన్సిలర్గా సేవలు అందిస్తూ కూడా మరి ఈ స్థలాలన్నీ కూడా కూరగాయల మార్కెట్ అయితేమి, మరి రామకృష్ణ సమాజానికి సంబంధించిన లైబ్రరీకి అయితేమి, మరి ఇక్కడ మన గుంత బజార్ మసీద్కి అయితేమి, ఇవన్నీ కూడా ఆయన స్వంత స్థలాన్ని మరి ఆ రోజు మరి బహుమతిగా ఇవ్వడము. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరి ఈరోజు ఈ సర్కిల్ పేరు కూడా మరి ఆనాటి నుంచి కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ముందుగా మరి ఆనాడు ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడే మరి ఇక్కడ దీనికి 4 కుళాయిలు అంటారు, 4 కుళాయిలు అంటారు. మరి ఆనాడు ఆయన మున్సిపాలిటీ ఇక్కడ అప్పుడు ఎక్కడ కూడా ఇళ్లలో కుళాయిలు ఉండే పరిస్థితి ఉండేది కాదు. మరి ఆయన ఆనాడు ఈ సర్కిల్లో మరి అక్కడే 4 కుళాయిలు ఏర్పాటు చేసి మరి ఇక్కడి నుంచే కడప నగర ఏదైతే పాత నగరం ఏదైతే కడప మున్సిపాలిటీ ఉందో మరి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కుళాయిల ద్వారా నీళ్లు పట్టుకొని మరి వెళ్ళే పరిస్థితి ఉండేది. అంటే అంత ప్రజాసేవ చేసిన వ్యక్తి మరి ఏదైతే మరి ఖాన్ బహదూర్ హకీం మంజుమియా గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఈ సర్కిల్ని గతంలో చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఈ సర్కిల్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ కూడలిని ఈ సర్కిల్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆనాడు మరి ఏదైతే మన షఫీ గారు కార్పొరేటర్ అయిన తర్వాత మరి ఈ సర్కిల్ని కూడా మరి ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కడప నగరాభివృద్ధిలో భాగంగా సుమారుగా 20 లక్షల రూపాయలతో మరి ఈరోజు ఈ సర్కిల్ని మరి సుందరంగా మరి ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా మరి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మరి ఈరోజు చాలా నీడగా చెట్లు ఉన్నాయి. మరి ఎవరైనా అక్కడ సేద తీసుకోవడానికి మరి వేసవి కాలంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో డాక్టర్స్ ఉన్నారు, మరి ఏదైతే ఆటో వాళ్ళు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకందరికీ కూడా ఇలా సేద తీర్చుకునే దానికోసం కూడా ఇక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేసి మరి కూడలిని డెవలప్ చేయడం జరిగింది. ఒకటే ఆలోచన, కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇవాళ మీరే ఇప్పటికే చూశారు, అనేక కూడళ్ళు అనేక సర్కిల్స్ మరి ఈరోజు అభివృద్ధి జరుగుతున్నాయి. మరి అనేక రోడ్స్ కూడా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి గతంలో ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కష్టకాలం వచ్చినా, కోవిడ్ కష్టకాలం ఉన్నా కూడా ఆ 2 సంవత్సరాలు మనం ఏమి చేయలేకపోయినా కూడా కోవిడ్ అయిపోయిన తర్వాత మరి ఈరోజు ఏదైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూస్తుంటే 2,400 కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగరాభివృద్ధి మరి ఈరోజు ముందడుగులు వేస్తున్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేంపల్లె పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన చేత భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన స్వగృహంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సతీష్ రెడ్డి ప్రారంభించారు. పలువురు యువకులు రక్తదానం చేసి తమ నాయకుడి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు మాట్లాడుతూ సతీష్ కుమార్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అలంకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి శ్రేయోభిలాషులు, అభిమానులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కొంచెం జరగండి, అందరూ వస్తారు. जय जी गफार फार्मा अमजद, जय जी गफार फार्मा अमजद, जय जी गफार फार्मा अमजद।
जय गफार हम ఈ కార్యక్రమం పెద్ద ఆయనకు నివాళులు అర్పించడం, ఆయన సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఈరోజు మన కొండారెడ్డి కలిసేదానికి రావడం. నేను ఈరోజు పార్టీలోకి వచ్చినా మీరందరూ ఎప్పటి నుంచో పార్టీలో ఉండరు. మీ అందరి ఆధ్వర్యంలో మీ అందరితో పాటు నాకు గత 20-30 సంవత్సరాల నుంచి నాతో అనుబంధం ఉండే వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కలిసి ఒక మంచి రిజల్ట్, గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ సాధించడం, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకుండా ఉంటే అవినాష్ రెడ్డి గారిని గెలిపించేటువంటి సామర్థ్యం మాకెవరికీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఊరికే నామినేషన్స్ కూర్చుంటే గెలిచిపోతారు. వాళ్ళని గెలిపించే శక్తి మనకెవరికీ లేదు. వాళ్ళకు దీనికి అతీతం. కానీ నా ప్రయత్నం ఇంకా అత్యధికంగా మెజారిటీ తెప్పించాలా, రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఇందులోంత ఇనుమడించే రకంగా చేయాలా, ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం చూస్తే కూడా ఈరోజు పులివెందులకు ఉన్నటువంటి స్థాయి, పులివెందుల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడా కనపడదు. అన్ని రంగాల్లో, ఒక నీటి వనరులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మౌలిక సదుపాయాలు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, అసలు పులివెందుల ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈరోజు ఉంది. రాబోయే కాలంలో ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఎటువంటి బస్సులో వస్తారు. నాకు ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఉన్నటువంటి క్యాండిడేట్ దేశంలో లౌకిక రాజ్య పరిరక్షణ కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించుకోవాలని, మతోన్వాద బీజేపీని, ఎన్డీఏ కూటమిని పార్టీలను ఓడించేందుకు సిపిఐ శ్రేణులు నడుం బిగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు, ఈశ్వరయ్యలు పిలుపునిచ్చారు. నగరంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కడప జిల్లా సిపిఐ సర్వసభ్య సమావేశం సిపిఐ కడప, అన్నమయ్య జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, నరసింహుల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఓబులేసు, ఈశ్వరయ్యలు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం కనుమరుగై రాచరిక వ్యవస్థ మొదలవుతుందన్నారు. అవినీతి లేకుండా చేస్తానని, విదేశాలలో దాచిన నల్ల డబ్బును వెనక్కి తీసుకొస్తానని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోదీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఇవేవి అడగకుండా ఉండేందుకు హిందుత్వం, దేశభక్తి ముసుగు ధరించి ప్రజలను భక్తి సముద్రంలో ముంచిందన్నారు. మళ్లీ 2024లో దేశంలో 400 పార్లమెంటు స్థానాలు ఇస్తే 1000 ఏళ్లు గుర్తుండేలా చేస్తానని అంటున్నారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశాన్ని కులాలు, మతాలుగా, ప్రాంతాలుగా ముక్కలుగా విడగొట్టిందని అన్నారు. 180% మంది ఉన్న హిందువులలో పేదరికం లేదా, నిరుద్యోగం లేదా, ధరల పెరుగుదల కనిపించడం లేదా అంటూ వారు సూటిగా ప్రశ్నించారు. దేశభక్తి, హిందుత్వం అనేది రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నట్లు వారు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ వారి వ్యక్తిగత ప్రయోజనాలు, అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని, ఇటువంటి నాయకులను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ఇండియా కూటమిని గెలిపించాలని, అందుకు రానున్న ఎన్నికలను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహేష్, సిపిఐ వెంకట శివ, రామయ్య, నాగసుబ్బారెడ్డి, రాధాకృష్ణ, కేసీ బాదుల్లా, సుమిత్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని ప్రాంతాల్లో మోడీ విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలన్నీ రకరకాల పేర్లతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాయి. జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమని చెప్పేసి ఆయన సభలు జరుపుతున్నాడు. అనేక వేల మందిని సమీకరించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సభలు జరుపుతున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడిగా, జాయింట్గా వాళ్ళు సభలు జరుపుతున్నారు. భువనేశ్వర్ గారు ఇంకొక వైపున నిజం గెలవాలి పేరుతో ఆమె
సభలు జరుపుతూ ఉంది. లోకేష్ గారు ముందు యువగలం అయిపోయింది, ఇప్పుడు శంకారావం పేరుతో కదలిరా పేరుతో ఆయన జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి జాయింట్గా వాళ్ళు సభలు జరుపుతున్నారు. నిన్ననే జయహో బీసీ అనేటువంటి సభను కూడా జరిపారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రదేశానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రధానంగా సిపిఐకి సంబంధించి 2 ప్రధానమైన కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, దేశంలో ఉన్నటువంటి మోదీ, అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఒక జాతి విచ్ఛిన్నకర ఫ్యాసిస్టు ఉన్మాద బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఓడించాల్సిన కర్తవ్యం ఉంది. అది రాష్ట్రంలో లేదు కదా అనేటువంటి ఒక చులకన అభిప్రాయంతో మన ఓటర్సు, ప్రజానీకము, రాజకీయ పార్టీలు అట్లా ఆలోచన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఇంకొక బీజేపీ ఉంది. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒకటైతే అది పెద్ద రాక్షసి, బ్రహ్మరాక్షసి. ఇక్కడ ఆ బీజేపీకి వంత పలికేటువంటి బీజేపీ పార్టీ ఇంకొకటి ఉంది. అదే బి అంటే బాబు, జి అంటే జగను, పి అంటే పవన్. అందులో ఇక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి ఆ విధానాలతో అంటకాగేటువంటి అయిన దానికి కాని దానికి అన్ని చెడు నిర్ణయాలను బలపరిచినటువంటి ఈ 3 పార్టీలు కూడా బీజేపీతో ఉన్నాయి. కాబట్టి ఈ 3 పార్టీలను ఓడించాల్సిన అవసరం. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాపితంగా ఏర్పడిన ఇండియా కూటమిని రాష్ట్రంలో విస్తృతపరుస్తూ, బలపరుస్తూ సమావేశాలు, సభలు జరుపుతూ ఉంది. అందులో భాగంగానే మన విజయవాడలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఒక పెద్ద రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ తదనంతరం అనంతపురంలో ఒక సభ జరిగింది, తిరుపతిలో ఒక సభ జరిగింది, రేపో ఎల్లుండో విశాఖపట్నంలో కూడా ఒక సభ జరగబోతోంది. ఈ పూర్వరంగంలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించిన దాంట్లో రేపు రాబో ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒకటి, ఈ జిల్లాలో ఒకటి కనీసంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరేటువంటి ఒడంబడికలో భాగంగా పోటీ చేయాల్సినటువంటి ఒక చారిత్రక రాజకీయ అవసరం ఉంది. ఆ పోటీకి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులను, ప్రజా సంఘాలను సమాయత్తం చేసే దాంట్లో భాగంగానే ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం నుంచి ఆ మహమ్మారులను ఓడించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించి ముందుకు పోవాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో ప్రజానీకం కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు సహకరించడంతో పాటు రేపు ఎన్నికల్లో ఈ జాతి వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ఈ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డిని మరోసారి దీవించాలని డాక్టర్ రమేతారెడ్డి కోరారు. కమలాపురం మండలం ఎర్రబల్లిలో రమేతారెడ్డి ఇతర వైసీపీ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలవాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కమలాపురం పట్టణంలో అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నట్లు ఆమె చెప్పారు. అటు ప్రజల సంక్షేమం, ఇటు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని, తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డిని ఆదరించాలని ఆమె ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నేతలు ఉత్తమారెడ్డి, రాజశేఖర్, రమణతో పాటు ఇతర నాయకులు, స్థానిక ప్రముఖులు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. చేసినందుకు చాలా థ్యాంక్స్. కమలాపురంకి నేను ఎప్పుడు వచ్చినా ఇది నా సొంత ఊరు అనే ఫీలింగ్ తెప్పిస్తారు మీరంతా. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఎలక్షన్ కూడా నేను వచ్చాను. మా నాన్నకు కూడా ఆ ధైర్యం ఉండబట్టే డైరెక్ట్గా నువ్వే హ్యాండిల్ చేయని ఈ 2 మండలాలు నాకు పూర్తిగా అప్పచెప్పారు. బట్ మధ్యలో ఆయన కూడా వస్తారు. కానీ మీరు మీ ఇంటి బిడ్డలాగా నన్ను ట్రీట్ చేసి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి మా సొంత బిడ్డ అన్నట్టే తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేశారు, అందరితో మాట్లాడించినారు. కొన్ని సమస్యలు కూడా చెప్పినారు. అవి నేను ఖచ్చితంగా మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. అవి వాటిని పరిష్కారం చేసేందుకు ట్రై చేస్తాము. సో మనందరం మరింత కష్టపడి ఈ నెలన్నర రోజులు సో బాగా కష్టపడి ప్రజల చేత మనము మెప్పు పొందితే ఈసారి మరొకసారి మన ప్రభుత్వం వస్తుంది. మా నాన్నకు కూడా, జగనన్నకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కమలాపురం మరింత
అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మా నాన్న ఒకసారి చెప్పినట్టు గుర్తు, కమలాపురం మున్సిపాలిటీ అయిన తర్వాత స్టేట్లోనే దీన్ని నెంబర్ 1 చేయాలనేది నా కోరిక. సో అలా చేయాలనే దానికోసమే మరొకసారి అవకాశం ఇద్దాం. కరోనా కాలంలో 2.5-3 సంవత్సరాలు చాలా మటుకు మనందరికీ తెలిసిందే, ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. బట్ ఆ తర్వాత 2 ఏళ్లలో మ్యాక్సిమం చేయగలిగినంత చేసినారు. ఎంత వీలైతే అంత నాకు తెలిసి నెలకి 3-4 సార్లు విజయవాడకు పోయి వస్తూ ఉంటారు మా నాయన కమలాపురం కోసమే, ఇక్కడ ఫండ్స్ తెప్పించాలని, ఇక్కడ అభివృద్ధి జరపాలని. సో ఈ 5 ఏళ్ళు మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చి మన కమలాపురాన్ని ఈ స్టేట్లోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయాలనేది ఆయన కోరిక. దాన్ని మనం నెరవేర్చడానికి శాయశక్తిలో ప్రయత్నిద్దాం. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మరణశాసనంగా మారుతుందని ఏపీసీసీ మీడియా చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో గల తన స్వగృహంలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతిమయం, మాఫియామయం అవుతుందని చెప్పారు. ఈ కారణంగా రాజధానిని తరలించవద్దని, అందుకు బదులుగా ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని పూర్తి చేయాలని, విశాఖ మెట్రో రైల్వే జోన్ తెప్పించాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రం చేయొద్దని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారన్నారు. అలాగే రాజధాని తరలింపు జోలికి పోకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని గోదావరి జిల్లాల ప్రజలు అడుగుతున్నారని ఆయన వివరించారు. ఉన్న రాజధానిని తరలించడం ఎందుకని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు రాజధానిని మరింత దూరాభారం చేస్తారని నెల్లూరు, రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఒక రాజధానికి దిక్కు లేకపోగా 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్గా మారారని ఈ సందర్భంగా తెలిపారు. మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యం అవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతము అరకు, ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది. ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? విశాఖకు రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యారిడర్ తండి, విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి, ఉత్తరాంధ్ర సురస్రవంతి పూర్తి చేయండి, ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల, జగన్ పట్ల వ్యతిరేకత ఈ అంశం మీద. ఇక గోదావరి జిల్లాల ప్రజలు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళు ఆల్రెడీ రాజధాని అమరావతిలో ఉంది, 10 ఏళ్ళుగా ఇక్కడ నుంటే పరిపాలన సాగిస్తూ ఉంది. ఉన్నదానిని, ఈ ప్రాంతంలో ఉన్నదానిని విశాఖపట్నానికి ఎందుకు తరలిస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక సీమ ప్రజలు, రాయలసీమ ప్రజలు, నెల్లూరు వాళ్ళు ఇప్పటికే మాకు వచ్చేసి రాజధాని దూరం అనుకుంటా ఉంటే అక్కడ నుండి మళ్ళీ విశాఖకు తరలిస్తే ఇంకొక 8 గంటలు పడుతుంది, మాకెందుకు అన్యాయం చేస్తారని చెప్పేసి సీమ ప్రజలు, నెల్లూరు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఏ ప్రాంతం ప్రజలు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపించండి, కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, దుగరాజపట్నం మోడల్ పూర్తి చేయండి, పోలవరాన్ని పూర్తి చేయండి, 13 కేంద్రీయ సంస్థలను పూర్తి చేయండి, రాజధానికి నిధులు ఇవ్వండి, అవి ఇవ్వడుగుతున్నారు అభివృద్ధి కోసం. అదేవిధంగా అధికార వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారంగా విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి అధికారాల బదిలీ లేకుండా, అధికార వికేంద్రీకరణ లేకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ లేకుండా కేవలము రాజధానిని, రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలిస్తానని పదే పదే జగన్ చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం, ఆ పార్టీకి మరణశాసనం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
మా స్టాండ్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మరొక్కసారి చెప్తున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ విధానం, ఇది కాంగ్రెస్ నినాదం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేయడం అత్యంత పుణ్యదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం అక్కాయపల్లెలో గల మొహరునిసా మసీద్ ఆవరణలో పేదలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాది కలీముల్లా రంజాన్ కిట్లను అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత నిష్ఠతో ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. అలాంటి మాసంలో నిరుపేదలకు ఉపవాసాలు పాటించేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించి కలీం సుమారు 250 మంది పేదలకు తమ వంతుగా కిట్లను అందజేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ పవిత్ర మాసంలో ప్రతి ముస్లిం వారి స్తోమతను బట్టి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతారని చెప్పారు. అటువంటి వారిపై అల్లాహ్ ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆయన తెలిపారు. రాబోయే రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలందరికీ తమ వంతుగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు మెహరునిసా మసీదు ప్రతినిధులు, స్థానిక ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభం కాబోతుంది కాబట్టి మరి ఆ పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా మరి ముస్లిం సోదర సోదరమణులకు రంజాన్ కిట్స్ ఇవ్వడము ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఈ మసీదులో ఏర్పాటు చేసి మరి మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీదుగా పేద ప్రజలకందరికీ కూడా ఆ రంజాన్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడము నిజంగా నేను మనస్ఫూర్తిగా కలీముల్లా గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మరి ఏదైతే మన పెద్దలు శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు కూడా రావడము మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే రంజాన్ మాసం అనేది ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఎంతో నిష్టగా ఆ 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకుంటూ చాలా నిష్టగా ఆ మాసము గడపడం జరుగుతుంది. మరి అలాంటి మాసంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. మరి ఏదైతే ఉపవాసాలు ఉండేదాని కోసము మరి వాళ్ళకు సరైన సదుపాయాలు ఉండవు. మరి వాళ్ళకు ఆర్థిక వనరు లేక మరి వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడమే గగనమైనప్పుడు మరి ఈ ఉపవాసాలు ఉండేటప్పుడు మరి వాళ్లకు తగిన రీతిలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈరోజు కలీం గారు ముందుకొచ్చి మరి ఈరోజు సుమారుగా 250 మందికి మరి ఈరోజు 19 నిత్యావసర వస్తువులు ఒక కిట్గా తయారు చేసి మరి ఈరోజు సుమారుగా 250 మందికి ఈరోజు ఆ కిట్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ మాసం ఎంతో పవిత్ర మాసము. ఈ మాసంలో మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఏదైతే ఒక పక్క ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ మరి అదేవిధంగా మరి వాళ్లకు ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో మరి ఏదైతే సంవత్సరం వెంబడి వాళ్ళ ఆదాయాన్ని మరి ధృవీకరించుకొని మరి దాంట్లో 2.5% మరి ఏదైతే పేద ప్రజలకు జకాత్ రూపంలో కూడా మరి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఇస్లాంలో ఇది ఒక ఆనవాయితీ. ఏదైతే ప్రతి ముస్లిం సోదరుడు కూడా మరి ఆ సంవత్సరంలో ఆయన ఆదాయాన్ని బట్టి ఆదాయంలో 2.5% పక్కన తీసి మరి పేద ప్రజలకు మరి పంచిపెట్టే కార్యం కూడా ప్రతి ముస్లిం సోదరుడు చేయడం జరుగుతుంది. మరి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, అన్ని ఇఫ్తార్ విందులు అయితేమి, ఇవన్నీ కూడా ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుడు వాళ్ళకి కల్పించిన మరి ఆ స్థాయిలోనే మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగిన రీతిలో మరి వాళ్ళు ఖర్చు పెట్టే మాసం కాబట్టి మరి అలాంటి పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కలీం గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మా చేతుల మీదుగా మరి పేదలకు అందరికీ కూడా 250 మందికి ఈరోజు రంజాన్ కిట్లు మరి రామచంద్రారెడ్డి గారు నా చేతుల మీదుగా పంచిపెట్టిన సందర్భంగా మరి మరొక్కసారి కలీం గారికి నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి రాబో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
మా ముస్లిం సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పల్లి 46 డివిజన్ యందు కలీం ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంటే రంజాన్ మాసంలో నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులకందరికీ కూడా బాగా పండుగ చేసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో కలీం గారు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపిస్తున్నారు. ఈయన ఇప్పుడే కాదు, కరోనా కాలంలో కానీ ప్రతి ఏటా రంజాన్కి కానీ చాలా పేదల పక్షపాతాన ఉంటూ అందరికి కూడా అందరూ బాగా పండుగ చేసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఇవన్నీ కూడా సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే అంజద్ బాషా కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా తమకు తోచిన విధంగా పేదలను ఆదుకోవడం జరుగుతున్నది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేమంతా కూడా పేదలందరికీ తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ కడప నగరం అభివృద్ధి చెందుతున్నది. అలాగే అందరూ పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఉంటున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అనేక పథకాల ద్వారా పేదలకు కూడా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటటువంటి ఎలక్షన్లో కడప ఎమ్మెల్యేగా అంజద్ బాషా గారు పోటీ చేస్తున్నారు. తప్పనిసరిగా మనమందరం కూడా ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా మనం అండగా ఉండి తప్పనిసరిగా మనం అందరం కూడా వాళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కడప ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేంపల్లెలోని పవిత్ర పాపాగ్ని నది ఒడ్డిన వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈవోగా ఈరోజు రామిరెడ్డి విశ్వనాథరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల కడప రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈవోగా విశ్వనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించారని ఆలయ పాలక మండలి చైర్మన్ కురాకుల వెంకటేష్ తెలిపారు. రామిరెడ్డి విశ్వనాథరెడ్డి సింహాద్రిపురం గ్రూప్ టెంపుల్స్ ఈవోగా పనిచేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేంపల్లకు బదిలీపై వచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు గత ఈవో ఆమూరు శ్రీధర్ కడప నగరంలోని గ్రూప్ టెంపుల్స్ ఈవోగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, ఆలయ సిబ్బంది ఈవో ఆమూరు శ్రీధర్ చేసిన సేవలను కొనియాడుతూ దుశ్శాలువతో సత్కరించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవో విశ్వనాథరెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పుల్లగూరు అరవింద్, జూనియర్ అసిస్టెంట్ రంగప్రసాద్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరాభివృద్ధిలో భాగంగా ప్రజల సేద తీరేందుకు ఖాన్ బహదూర్ హకీం మంజుమియా పేరుతో పార్కు నిర్మాణం అభినందనీయం. పార్కు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. కమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డిని మరోసారి దీవించాలి. ప్రచారంలో డాక్టర్ రమ్యతారెడ్డి వినతి. రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ తప్పుడు నిర్ణయం. మీడియాతో పీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.